తిరుమలలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన మరియు అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ హుండీలో డబ్బు లేదా ఇతర కానుకలు సమర్పిస్తారు. అయితే చాలా మందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఈ హుండీలో పడే కోట్ల రూపాయలతో చివరకు ఏమి చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. హుండీ అనేది కేవలం డబ్బు వేయడానికి ఉన్న పెట్టె కాదు. అది భక్తి, నమ్మకం, కృతజ్ఞతల ప్రతీక. కొందరు తమ జీవితంలో వచ్చిన సంతోషాలను గుర్తు చేసుకుంటూ కానుకలు సమర్పిస్తారు. మరికొందరు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ హుండీలో డబ్బు వేస్తారు. ఇందులో కేవలం భారతీయ రూపాయలు మాత్రమే కాకుండా విదేశీ కరెన్సీ, బంగారం, వెండి, ఆభరణాలు, కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా పడుతుంటాయి. రోజుకు సాధారణంగా 2 నుండి 5 కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం వస్తుందని అంచనా. ప్రత్యేక రోజుల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, పండుగల సమయంలో ఈ మొత్తం మరింత పెరిగి 10 కోట్లకు పైగా కూడా వెళ్ళవచ్చు. సంవత్సరానికి చూస్తే వేల కోట్ల రూపాయలు హుండీలో చేరుతాయి. ఈ మొత్తం ప్రపంచంలోనే అత్యధిక ఆలయ ఆదాయాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ భారీ వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానం చాలా కట్టుదిట్టంగా నిర్వహిస్తుంది. హుండీలో పడిన డబ్బును వెంటనే లెక్కించరు. ముందుగా అత్యంత భద్రత కలిగిన గదుల్లో నిల్వ చేస్తారు. తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్లో వేలాది మంది సిబ్బంది, వాలంటీర్లు కలిసి లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ లెక్కింపు ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ద పెద్ద హాల్స్లో భక్తులు ఉద్యోగులు వరుసగా కూర్చొని డబ్బును వేరు చేస్తారు. నోట్లను విలువ ఆధారంగా వర్గీకరించి బండిల్స్గా కట్టేస్తారు. నాణేలను ప్రత్యేకంగా వేరు చేసి బరువుతో లెక్కిస్తారు. ఆధునిక యంత్రాలను ఉపయోగించి కూడా లెక్కింపు జరుగుతుంది. కానీ మానవ పరిశీలన కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక కానుకలు ఉంటాయి. విదేశీ కరెన్సీని గుర్తించి బ్యాంకులకు పంపిస్తారు. అక్కడ వాటిని భారతీయ రూపాయలుగా మార్చుకుంటారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కరిగించి బార్ల రూపంలో భద్రపరుస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా అనేక సార్లు చెక్ చేస్తారు. ప్రతి దశలో సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఈ స్థాయిలో భద్రత ఉండటంతో మోసం లేదా దొంగతనం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి కౌంటింగ్ సెషన్కు ముందుగా మరియు తరువాత సిబ్బందిని తనిఖీ చేస్తారు. హాల్లోకి తీసుకెళ్లే వస్తువులపై కూడా కఠిన నియంత్రణ ఉంటుంది. అందువల్ల హుండీ డబ్బు సురక్షితంగా ఉండేలా చూస్తారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం డబ్బు ఎక్కడికి వెళ్తుంది? చాలా మందికి అనిపించేది ఇది కేవలం ఆలయ నిర్వహణకే ఖర్చు చేస్తారని. కానీ వాస్తవానికి ఈ డబ్బు సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తారు. ఈ కార్యక్రమానికి భారీగా నిధులు అవసరం అవుతాయి. అవి హుండీ ద్వారా వచ్చిన డబ్బుతోనే నిర్వహించబడతాయి. అంతేకాకుండా ఆసుపత్రులు, విద్యాసంస్థలు, అనాథాశ్రమాలు, గోశాలలు వంటి అనేక సేవా కార్యక్రమాలకు కూడా ఈ నిధులను వినియోగిస్తారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు, విద్యార్థులకు సహాయం చేసే విద్యాసంస్థలు, ఆల్ దీస్ ఆర్ సపోర్టెడ్ బై టెంపుల్ ఫండ్స్. దేవాలయం నిర్వహణ, పండుగల నిర్వహణ, భక్తుల సౌకర్యాల కోసం రోడ్లు, వసతి గృహాలు నిర్మించడం వంటి పనులు కూడా ఈ డబ్బుతోనే జరుగుతాయి. అంటే భక్తులు సమర్పించిన ప్రతి రూపాయి తిరిగి సమాజానికి మేలు చేసే విధంగా వినియోగించబడుతుంది. ఇదంతా చూస్తే తిరుమల హుండీ అనేది కేవలం ఒక ఆర్థిక వ్యవస్థ కాదు. అది ఒక విశ్వాస వ్యవస్థ. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని నిలబెట్టే పవిత్ర వ్యవస్థ. ప్రతి రూపాయి వెనుక ఒక కథ ఉంటుంది. ఎవరైనా ఆరోగ్యం కోసం ప్రార్థించి వేసిన డబ్బు, ఎవరో ఉద్యోగం రావాలని కోరుకుని వేసిన కానుక, ఇంకెవరైనా కృతజ్ఞతగా ఇచ్చిన దానం.